హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాత్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో అక్కేపాలెం హైవే దగ్గర ఉన్న సాలిగ్రామపురంలో శ్రీ నూకాంబికా దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం అక్కేపాలెం హైవే దగ్గర ఉన్న సాలిగ్రామపురంలో ఉంది. ఇక్కడ పోర్టు ట్రస్ట్ కి సంబంధించిన క్వార్టర్స్ ఉండేవి. ఆ క్వార్టర్స్ మొత్తం పాతబడిపోవటంతో ఆ క్వార్టర్స్ ని ఖాళీ చేయించేసి ఇక్కడ షాపింగ్ మాల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. రోడ్స్ ను కూడా చాలా వైడ్ చేశారు. ఈ నూకాంబికా దేవాలయం 1990 ఆగస్టు 13వ తారీఖున ఇక్కడ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించారు పోర్టు ట్రస్ట్ వాళ్ళు. ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయండి. దీన్ని అమ్మవారి స్థానంగా భావించి ఇక్కడ కూడా నైవేద్యం పెట్టారు. ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం, అమావాస్య తిథి, పౌర్ణమి తిథులలో ఇలా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యం పెడతారు. రోజువారీ నైవేద్యం వేరుగా ఉంటుంది. ఇదంతా అమ్మవారి సేవకు పూల కోసం పూల తోట వేసిన స్థలం. ఇది ఎర్ర మందారం, ముద్ద మందారం చెట్టు అండి. ఈ చెట్టు నిండా మొగ్గలు పువ్వులతో ఉన్నాయి. ఇది గోరింట చెట్టు. ఇది కూడా ముద్ద మందారం, ఎర్ర మందారం. చూడండి ఎంత పెద్దగా ఉందో పువ్వు అయితే. ఇది పసుపు మందారం, రేకు మందారం చెట్టు. ఇది గోరింటాకు చెట్టు. ఇక్కడ తులసమ్మవారు ఉన్నారు. మొట్టమొదటగా ప్రాణప్రతిష్ఠ చేసిన అమ్మవారండి. ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు నూకాంబికాదేవి.
ఇక్కడ ప్రతి మంగళ, శుక్రవారాలు, అమావాస్య, పౌర్ణమి తిథులలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అమ్మవారు మనల్ని కళ్ళతో చూస్తున్నట్లుగా ఉంది ఇక్కడ. ఈ అమ్మవారి వీడియో మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.